నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. హాంకాంగ్ లో ప్రజాస్వామ్య గొంతుకలను నలిపేసే ప్రయత్నాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. 1989 నాటి తియాన్ మెయిన్ స్క్వేర్ మరణకాండను స్మరిస్తూ శాంతియుత ప్రదర్శనలు నిర్వహించే నాయకులపై చైనా దేశద్రోహం కింద విచారణ మొదలుపెట్టింది. 3 దశాబ్దాల నాటి ప్రసంగాలను సైతం సాక్ష్యాలుగా చూపుతూ సాగుతున్న ఈ విచారణ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 3 దశాబ్దాల క్రితం బీజింగ్ లోని తియాన్మెన్ స్క్వేర్ లో ప్రజాస్వామ్యం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను స్మరించుకోవడం కూడా ఇప్పుడు చైనాలో నేరమైపోయింది. హాంకాంగ్ కు చెందిన ప్రముఖ ప్రజాస్వామ్యవాదులు చౌహాంగ్, టాంగ్ లీ చెయుక్యాన్లపై ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతోంది. వీరిద్దరూ ఇప్పుడు పనిచేయని హాంకాంగ్ అలయన్స్ కు నాయకత్వం వహించి చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఏకఛత్రాధిపత్యాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారనేది ప్రధాన ఆరోపణ. ప్రాసిక్యూటర్లు కోర్టులో 30 ఏళ్ల నాటి రికార్డింగ్లను సైతం ప్లే చేస్తూ వీరు ప్రభుత్వంపై ప్రజలను రెచ్చగొట్టారని వాదిస్తున్నారు. ముఖ్యంగా 1989 జూన్ 4న జరిగిన మారణకాండకు వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం వీరు నిర్వహించే కొవ్వొత్తుల వెలుగుల ప్రదర్శన ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధమని చైనా ప్రభుత్వం చెబుతోంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ పాలనను వ్యతిరేకించడం దేశద్రోహమేనని, దీనికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చని ప్రాసిక్యూషన్ డిమాండ్ చేస్తోంది. ఒకప్పుడు హాంకాంగ్ లో చైనా కమ్యూనిస్ట్ పార్టీని విమర్శించడం సర్వసాధారణం. కానీ 2020లో చైనా ప్రవేశపెట్టిన కఠినమైన జాతీయ భద్రతా చట్టం హాంకాంగ్ స్వేచ్ఛను పూర్తిగా హరించివేసింది. ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా సదరు నాయకులు తమ రాజకీయ వైఖరిని మార్చుకోలేదని, అందుకే వారిని 2021 నుంచి కటకటాల వెనుక ఉంచామని అధికారులు చెబుతున్నారు. ఇది రాజకీయ ప్రేరేపిత విచారణ కాదని ప్రభుత్వం వాదిస్తున్నా, ప్రజాస్వామ్యవాదులు మాత్రం దీనిని భావ ప్రకటన స్వేచ్ఛపై జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా తైవాన్ సామాజిక శాస్త్రవేత్తల సాక్ష్యాలను పరిగణలోకి తీసుకోవాలని నిందితులు కోరగా న్యాయమూర్తులు దానిని తిరస్కరించారు. హాంకాంగ్ స్వయం ప్రతిపత్తిని కాలరాస్తూ ప్రజాస్వామ్య గలాలను నొక్కేయడమే లక్ష్యంగా సాగుతున్న ఈ పరిణామాలు డ్రాగన్ దేశం ఎంతటి నిరంకుశత్వానికి పాల్పడుతుందో చెప్పడానికి మరో నిదర్శనం. స్వేచ్ఛ కోసం వెలిగించిన కొవ్వొత్తులు ఇప్పుడు వారి జైలు శిక్షకు కారణం కావడం విచారకరం.